హలో అండి, నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన పన్నీర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ కర్రీ మనకు బిర్యానీ, చపాతీ, అన్నం దేనిలోకైనా తినడానికి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపరేషన్ మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయను పెద్ద ముక్కలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 15 జీడిపప్పులు, 1 ఇంచు అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెమ్మలు, 1 టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని మనం ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా బటరు, 2 స్పూన్ల నూనె వేసుకుని దీనిలో 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 పావు టీ స్పూను షాజీరా, 1 టీ స్పూను కారం, 1 పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేగించిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం 1 అరకప్పు వరకు నీళ్లు పోసుకుని మన గ్రేవీకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి. దీనిని మనం మూత పెట్టి 1 5 నిమిషాల పాటు స్టవ్ను తక్కువ మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ బాగా ఉడికిన తర్వాత దీనిలో 200 గ్రాముల పన్నీర్ ముక్కలు, ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మనం కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలను బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 1 పావు కప్పు వరకు పాలమీగడ వేసుకోవాలి. ఈ పాలమీగడ వేసుకున్న తర్వాత దీంట్లో మనం కస్తూరి మేతి వేసి మనం 1 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయింది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.